చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? అయితే ఉప్పల్ రమంతాపురం నుంచి వచ్చిన సార్. కాంగ్రెస్ గెలిస్తే ఢిల్లీ సైకిల్ మీద పోతాను. సోనియా గాంధీని గెలిచి ఇప్పుడు అయోధ్య పోతాను. అసెంబ్లీ గెలిచింది, ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఏ విధంగా ఉంటుంది తెలంగాణ? ఇక పార్లమెంట్లో ఎదురుగా అంటే వస్తుంది, కానీ చెప్పలేము సార్. వస్తుంది, మనకు ఎన్నికలలో ఎక్కువ చేస్తాము. నాకు అభిమానం ఉన్నది, అభిమానంతో నేను వచ్చిన. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మీరు ఏ విధంగా చూస్తారు? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని 2 సార్లు వచ్చిన. ఇద్దరు పార్టీ చెప్పేందుకు వచ్చిన ఆమె ఇచ్చినందుకు కృతజ్ఞతలు. తర్వాత ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ గెలిచింది, ఇక కాంగ్రెస్ గెలిచిందని వచ్చిన. కలిసిపోయామని వచ్చిన. అంటే ఎవరెవరిని కలవాలి? ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు కదా సైకిల్ మీద. ఢిల్లీకి అంటే సోనియా గాంధీ ఒకరినే కలవాలి. ఎవరైనా ముగ్గురుట్లో ఎవరైనా వస్తారు. రాజీవ్ గాంధీ అయినా సరే, రాహుల్ గాంధీ అయినా సరే, సోనియా గాంధీ అయినా సరే, ఆమె బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే. ఎవరికైనా ఎన్ని రోజులు పట్టింది హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి? 6 తారీఖు నాడు వెళ్ళినా 18 రోజులు పట్టింది. రోజు 90 కిలోమీటర్. మరి ఎన్ని రోజులు మీకు దారిలో భోజనాలు ఇవన్నీ ఎట్లా చేపించారు? లేకపోతే మన గుళ్ళల్లో ఇచ్చారు, దాబా హోటళ్ళ ఇవన్నీ తినిపించారు. ఫైనల్గా ఏం చెప్తారు ఈ సైకిల్ యాత్రని, ఏ విధంగా చెప్తారు? సైకిల్ యాత్ర ఇక నేను అనుకున్నది ఒకటి, నాకు కోరిక నాకు కాంగ్రెస్ వస్తే, మళ్ళీ మా తన కాంగ్రెస్ వస్తే నీ దగ్గరికి వస్తానమ్మా, వచ్చిగా అక్కడ అయోధ్య పోవాలని. ఈ కలిసిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తారు? తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తారు? జాలమ్మతో అంటే జాలి నెక్స్ట్ అక్కడ గుడికి వేసిపోతాం.